నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మీ కీర్తి. ఏపీ లిక్కర్ స్కామ్ లో రోజుకో కొత్త మలుపు వెలుగు చూస్తోంది. తాజాగా సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ చీటీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. సేకరించిన ముడుపులను బిగ్ బాస్ కు చేరవేయడంలో ముగ్గురు కీలక వ్యక్తులు వ్యవహరించిన తీరు, డబ్బు సేకరణ నుండి పంపిణీ వరకు ఉన్న నెట్వర్క్ మొత్తం ఛార్జీ షీట్లో రికార్డు చేయబడింది. ఎన్నికలకు నిధుల సమీకరణలో 300 కోట్ల రూపాయల వరకు ఈ లావాదేవీలు సాగాయని సిట్ తెలిపింది. విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ సమర్పించిన రెండో ఛార్జీ షీట్ 124 పేజీల పరిణామంలో 16 వాల్యూమ్లతో విస్తృతంగా ఉంది. తొలి ఛార్జ్ షీట్లో 7 మంది వ్యక్తులు 9 సంస్థలపై అభియోగాలు మోపగా తాజాగా పత్రంలో మరో 3 పేర్లు జోడించబడ్డాయి. వీరిలో కొందరు కీలక ఆర్థిక లావాదేవీలు, హవాలా మార్గం, షెల్ కంపెనీలు, నకిలీ డైరెక్టర్ల వ్యవహారాల్లో నేరుగా పాలుపంచుకున్నట్లు రుజువులు సేకరించబడ్డాయి. అయితే రాబోయే దర్యాప్తు దశల్లో ఇంకా ఎవరెవరికి పేర్లు జతకానున్నాయో అన్న ఉత్కంఠ ఈ స్కామ్ను కేవలం ఆర్థిక మోసం కాకుండా రాజకీయ భూకంపంగా మార్చే పరిస్థితిని సృష్టిస్తోంది. భారతీ సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ బాలాజీ గోవిందప్ప ఈ స్కామ్లో హవాలా మార్గం ద్వారా నిధుల తరలింపులో ప్రధాన సూత్రధారి అని సిట్ ఛార్జ్ చీటీలో పేర్కొంది. ఎన్నికల ఖర్చుల కోసం 300 కోట్ల రూపాయల పంపిణీ, దుబాయ్కు డబ్బు తరలింపు, ఆస్తుల కొనుగోలు వంటి అంశాల్లో బాలాజీ గోవిందప్ప నేరుగా పాల్గొన్నట్లు వివరాలు ఉన్నాయి. బాన్సువాడలో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై స్థిరాస్తులు కొనుగోలు చేసిన విషయం కూడా పత్రంలో నమోదైంది. వైసీపీ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం పేరు కూడా ఈ ఛార్జీ షీట్లో ప్రస్తావింపబడింది. A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్ నియామకాలకు అజయ్ కల్లం సిఫారసు చేసినట్లు సిట్ వెల్లడించింది. ఈ ఇద్దరు బెవరేజెస్ కార్పొరేషన్లో కీలక పదవుల్లో ఉండి అక్రమాలను అమలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. వారి నియామకాల వెనుక ఉన్న ఉద్దేశాలు, ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలు మొత్తం విచారణలో రికార్డయ్యాయి. అక్రమాలు గుర్తించినప్పటికీ వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లపై చర్యలు తీసుకోవద్దని సీఎంఓ అధికారులు A31 ధనుంజయ్ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి ఒత్తిడి చేసినట్లు ఆనాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్ సిట్ విచారణలో చెప్పిన విషయాలు కీలకం. మెమోలు జారీ చేసిన స్పందన రాకపోవడం, వ్యక్తిగత వివరణ ఇవ్వమన్నా నిర్లక్ష్యం చేయడం, పైగా అక్రమ నిర్ణయాలకు రాటిఫికేషన్ కోసం ఒత్తిడి చేయడం వంటి అంశాలు ఛార్జీ షీట్లో ప్రస్తావింపబడ్డాయి. అడిషనల్ ఛార్జ్ షీట్లో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు పేరు రావడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులకు ఆయన నుంచి 60 కాల్స్ వెళ్లినట్లు రికార్డులు చూపుతున్నాయి. ఈ కాల్స్లో చర్చించిన విషయాలు, అవి డబ్బు సేకరణ, పంపిణీ లేదా అధికారిక అడ్డంకులు తొలగించడానికా అన్నది ఇప్పుడు దర్యాప్తులో ప్రధాన అంశంగా మారింది. రెండో ఛార్జ్ షీట్లో ఇంతటి సున్నితమైన వివరాలు రావడంతో త్వరలో వెలువడబోయే థర్డ్ ఛార్జ్ షీటుపై ఉత్కంఠ పెరిగింది. ఇంకా దర్యాప్తు జరుపుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు అందులో చేరే అవకాశం ఉందని సమాచారం. హవాలా లావాదేవీలకు సంబంధించిన కొత్త రుజువులు, డొల్లా కంపెనీల ఆధారాలు, అంతర్జాతీయ ఆర్థిక లింకులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నందున ఈ కేసు రాజకీయంగానూ చట్టపరంగానూ మరింత ఉద్రిక్తతను సృష్టిస్తోంది.
ఏపీ లిక్కర్ స్కామ్ లో రోజుకో కొత్త మలుపు వెలుగు చూస్తోంది. తాజాగా సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీటులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. సేకరించిన ముడుపులను బిగ్ బాస్ కు చేరవేయడంలో ముగ్గురు కీలక వ్యక్తులు వ్యవహరించిన తీరు, డబ్బు సేకరణ నుండి పంపిణీ వరకు ఉన్న నెట్వర్క్ మొత్తం ఛార్జీ షీట్లో రికార్డు చేయబడింది. ఎన్నికలకు నిధుల సమీకరణలో 300 కోట్ల రూపాయల వరకు ఈ లావాదేవీలు సాగాయని సిట్ తెలిపింది. విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ సమర్పించిన రెండో ఛార్జీ షీట్ 124 పేజీల పరిమాణంలో 16 వాల్యూమ్లతో విస్తృతంగా ఉంది. తొలి ఛార్జీ షీట్లో 7 మంది వ్యక్తులు, 9 సంస్థలపై అభియోగాలు మోపగా తాజా పత్రంలో మరో 3 పేర్లు జోడించబడ్డాయి. వీరిలో కొందరు కీలక ఆర్థిక లావాదేవీలు, హవాలా మార్గం, షెల్ కంపెనీలు, నకిలీ డైరెక్టర్ల వ్యవహారాల్లో నేరుగా పాలుపంచుకున్నట్లు రుజువులు సేకరించబడ్డాయి. అయితే రాబోయే దర్యాప్తు దశల్లో ఇంకా ఎవరెవరి పేర్లు జతకానున్నాయన్న ఉత్కంఠ ఈ స్కామ్ను కేవలం ఆర్థిక మోసం కాకుండా రాజకీయ భూకంపంగా మార్చే పరిస్థితిని సృష్టిస్తోంది. భారతీ సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ మాజీ బాలాజీ గోవిందప్ప ఈ స్కామ్లో హవాలా మార్గం ద్వారా నిధుల తరలింపులో ప్రధాన సూత్రధారి అని సిట్ ఛార్జీ షీట్లో పేర్కొంది. ఎన్నికల ఖర్చుల కోసం 300 కోట్ల రూపాయల పంపిణీ, దుబాయ్కు డబ్బు తరలింపు, ఆస్తుల కొనుగోలు వంటి అంశాల్లో బాలాజీ గోవిందప్ప నేరుగా పాల్గొన్నట్లు వివరాలు ఉన్నాయి. బాన్సువాడతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై స్థిరాస్తులు కొనుగోలు చేసిన విషయం కూడా పత్రంలో నమోదైంది. వైసీపీ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం పేరు కూడా ఈ ఛార్జీ షీట్లో ప్రస్తావింపబడింది. A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్ నియామకాలకు అజయ్ కల్లం సిఫారసు చేసినట్లు సిట్ వెల్లడించింది. ఈ ఇద్దరు బెవరేజెస్ కార్పొరేషన్లో కీలక పదవుల్లో ఉండి అక్రమాలను అమలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. వారి నియామకాల వెనుక ఉన్న ఉద్దేశాలు, ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలు మొత్తం విచారణలో రికార్డయ్యాయి. అక్రమాలు గుర్తించినప్పటికీ వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లపై చర్యలు తీసుకోవద్దని సీఎంఓ అధికారులు A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి ఒత్తిడి చేసినట్లు ఆనాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్ సిట్ విచారణలో చెప్పిన విషయాలు కీలకం. మెమోలు జారీ చేసిన స్పందన రాకపోవడం, వ్యక్తిగత వివరణ ఇవ్వమన్నా నిర్లక్ష్యం చేయడం, పైగా అక్రమ నిర్ణయాలకు ర్యాపిటేషన్ కోసం ఒత్తిడి చేయడం వంటి అంశాలు ఛార్జీ షీట్లో ప్రస్తావింపబడ్డాయి. అడిషనల్ ఛార్జ్ షీట్లో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు పేరు రావడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులకు ఆయన నుంచి 60 కాల్స్ వెళ్లినట్లు రికార్డు చూపుతున్నాయి. ఈ కాల్స్లో చర్చించిన విషయాలు, అవి డబ్బు సేకరణ, పంపిణీ లేదా అధికారిక అడ్డంకులు తొలగించడానికా అన్నది ఇప్పుడు దర్యాప్తులో ప్రధాన అంశంగా మారింది. రెండో ఛార్జ్ షీట్లో ఇంతటి సున్నితమైన వివరాలు రాయడంతో త్వరలో వెలువడబోయే థర్డ్ ఛార్జ్ షీట్పై ఉత్కంఠ పెరిగింది. ఇంకా దర్యాప్తు జరుపుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు అందులో చేరే అవకాశం ఉందని సమాచారం.
హవాలా లావాదేవీలకు సంబంధించిన కొత్త రుజువులు, డొల్లా కంపెనీల ఆధారాలు, అంతర్జాతీయ ఆర్థిక లింకులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నందున ఈ కేసు రాజకీయంగానూ చట్టపరంగానూ మరింత ఉద్రిక్తతను సృష్టిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో రోజుకో కొత్త మలుపు వెలుగు చూస్తోంది. తాజాగా సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. సేకరించిన ముడుపులను బిగ్ బాస్ కు చేరవేయడంలో ముగ్గురు కీలక వ్యక్తులు వ్యవహరించిన తీరు, డబ్బు సేకరణ నుండి పంపిణీ వరకు ఉన్న నెట్వర్క్ మొత్తం ఛార్జీ షీట్ లో రికార్డు చేయబడింది. ఎన్నికలకు నిధుల సమీకరణలో 300 కోట్ల రూపాయల వరకు ఈ లావాదేవీలు సాగాయని సిట్ తెలిపింది. విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ సమర్పించిన రెండో ఛార్జ్ షీట్ 124 పేజీల పరిమాణంలో 16 వాల్యూమ్లతో విస్తృతంగా ఉంది. తొలి ఛార్జ్ షీట్లో 7 మంది వ్యక్తులు, 9 సంస్థలపై అభియోగాలు మోపగా తాజా పత్రాల్లో మరో 3 పేర్లు జోడించబడ్డాయి. వీరిలో కొందరు కీలక ఆర్థిక లావాదేవీలు, హవాలా మార్గం, షెల్ కంపెనీలు, నకిలీ డైరెక్షన్ల వ్యవహారాల్లో నేరుగా పాలు పంచుకున్నట్లు రుజువులు సేకరించబడ్డాయి. అయితే రాబోయే దర్యాప్తు దశల్లో ఇంకా ఎవరెవరి పేర్లు జతకానున్నాయనే ఉత్కంఠ ఈ స్కామ్ను కేవలం ఆర్థిక మోసం కాకుండా రాజకీయ భూకంపంగా మార్చే పరిస్థితిని సృష్టిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని విజ్డమ్ చౌదరి అనలిస్ట్ అందిస్తారు. నమస్తే అండి. నమస్తే అందరికీ నమస్కారం. ఒకటి ఏంటంటేనండి, ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే, మనం గనక గతంలో కూడా చాలా డిబేట్ లో మాట్లాడుకున్నాం. ఈ లిక్కర్ సంబంధించి వీళ్ళు ఓన్లీ క్యాష్ కలెక్ట్ చేయటం, ఈ క్యాష్ అంతా ఎక్కడ పోతుంది, ఏమవుతుంది అనే దాని మీద ఇదొక పెద్ద స్కామ్ అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మనం చాలా స్పష్టంగా కూడా దాని మీద చర్చించడం జరిగింది చాలా సందర్భాల్లో. అంతేకాకుండా ఒక ఎన్ఆర్ఐ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఈ ఏదైతే ధనుంజయ రెడ్డి భార్య మరి దుబాయ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి గోల్డ్ తీసుకొస్తుంది, ఎయిర్పోర్ట్ని మేనేజ్ చేసి ఇవన్నీ చేస్తున్నా అని చెప్పి అతను యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలోనూ వీడియోలు రిలీజ్ చేస్తే అతన్ని ఇబ్బంది పెడితే చివరి అతను అమెరికా కాన్సులేట్కి కంప్లైంట్ చేస్తే అమెరికన్ సిటిజన్ కాబట్టి అమెరికన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్స్ట్రక్షన్ చేసి తప్ప అతన్ని రిలీజ్ చేయని పరిస్థితి కూడా మనం చూసాం. ఇక్కడ చాలా స్పష్టంగా ఇప్పుడు ఎందుకంటే ఢిల్లీలో స్కామ్తో గనక పోల్చినట్టయితే నక్కకి నాగలోకాకి ఉన్న తేడా అంటే అక్కడ ఉన్నది అంతా పోతే 400 కోట్లు 500 కోట్ల లోపు స్కామ్ అది. కానీ ఈవేళ వేల కోట్ల రూపాయల స్కామ్, ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంటుంటే
మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఎందుకని ప్రేక్షక పాత్ర వహిస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకటి ఒకటి ఇక్కడ సిట్ వేసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి బహుశా వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారేమో అని కూడా అనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఈవేళ జరుగుతున్నటువంటి ఈ స్కాముల్లో ఎన్నికలకు ముందు మనం ఈ లారీల్లో పెద్ద ఇవి ఉంటాయి, పెద్ద ఇది ఏమంటామా ఈ లారీలు ఏదో పేరు అంటామండి. దాంట్లో ఒక పెద్ద ట్రక్కు జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళింది, క్యాష్తో ఉందంటే దాని మీద కంప్లైంట్లు ఇచ్చినా కానీ పోలీసులు దాన్ని పట్టించుకోకుండా దాన్ని రాష్ట్రాన్ని దాటిచ్చేసి అది క్యాష్ తోటి వెళ్తుంది అనేది ఆరోపణలు వచ్చినప్పటికి కూడా ఎన్నికల కమిషన్ కూడా దాని మీద స్పందించకుండా వదిలేయటం కూడా అనేక అనుమానాలకు కూడా గతంలో తావివ్వటం చూసాం మనం. మరి ఈ పరిస్థితుల్లో గనక చూసినట్టయితే పోలీసులు పూర్తిగా ఆ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటుగా మరి అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్లు పోలీస్ అధికారులు కూడా ఈ స్కామ్లో ఉన్నట్టుగానే స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళ సహకారం లేదే ఇంత పెద్ద మొత్తం అన్ని తరలించడం అనేది జరగదు. సో ఇవన్నీ కూడా పంపించి మళ్ళీ షెల్ కంపెనీల ద్వారా ఆ అమౌంట్స్ని ఇక్కడ డైవర్ట్ చేసి వీళ్ళ యొక్క ఫరమ్స్లో పెట్టడం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి దీని విషయంలో కూడా ఏంటంటే నేను ఈ మధ్యకాలంలో ఏది వీళ్ళని కొంతమంది ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కొన్ని సోషల్ మీడియాలో వచ్చినాయి. నేనేమన్నా అంటే అటువంటి ప్రచారాల మూలంగా ఇది నీరు గారిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి ప్రచారాలకు తావివ్వకుండా ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు గనక చర్య తీసుకోవాలంటే అయితే ఈ విచ్చలవిడితనం అనేది అసలు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటేనండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టుకి వెళ్ళా, ఇవాళ ముఖ్యమంత్రి కాదు, అధికారం కోల్పోయి సంవత్సరం అవుతున్నా ఈ రోజు కూడా సిబిఐ కేసులకు అతను అటెండ్ కావట్లా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాకపోతే సిబిఐ ఏం చేస్తా ఉంది, ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తా ఉన్నారు, ఆ కేసులు ఎందుకు ముద్దులు కావట్లా? ఇప్పటికే ఎన్నేళ్ళు అయిపోయినది, దాదాపు 15 సంవత్సరాలు కావస్తా ఉంది. అయినప్పటికీ కూడా దాని మీద సరైన ముందడుగు వేయకపోయినట్టయితే మరి ఉత్తర ఇవన్నీ జరిగే పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఇప్పుడు ఒక లిక్కర్ స్కామే కాదు, ఈ శాండ్ స్కామ్ కానీ ఇంకా ఏమి లేదు అనేది కనుక ఆలోచన చేస్తే ల్యాండ్ స్కామ్, ఏది వీకర్ సెక్షన్స్ హౌసింగ్ స్కీమ్కి ల్యాండ్ విషయంలో మార్కెట్ రేటు 5 లక్షలు దాన్ని 15 లక్షలు చేసి, మరి అగ్రికల్చర్ ల్యాండ్ మామూలుగా కూడా పల్లెల్లో కూడా 40 నుంచి 50 లక్షల దాకా ఉంటుంది రేటు, వాటిని 5 లక్షలు ఉండేదాన్ని ఇతే ఆ రైతులకు 20 లక్షలు 30 లక్షలు వస్తుంది. కానీ దాన్ని 15 లక్షలు చేయటం మూలంగా దానికి 4 ఇంతలు అంటే 60-70 లక్షలు రేటు కట్టి, అంటే మార్కెట్ రేటే 40 లక్షలు, దానికి 70 లక్షలు చొప్పున మరి ప్రతి ఎమ్మెల్యే కూడా ఆ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి లోకల్ లీడర్తో కలిసి ఆ భూముల విషయంలో అది ఒక పెద్ద ఉంది. దాని మీద కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం చర్యలకి ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటున్నానంటే అసలు ఆ అమౌంట్ మొత్తం వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిందా, వెళ్ళినట్టయితే అది ఎట్లా వెళ్ళింది, దాని నుంచి వీళ్ళు దౌర్జన్యంగా ఎంత కలెక్ట్ చేశారు, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఇంత జరుగుతున్నా కానీ మరి ఇంకా పోతే ఊకిళ్ళు బాబాయ్ దాని మీద కూడా ఈ రోజుకి కూడా మరి ఒక కొలికి రాకపోవటం, దాని మీద మరి దర్యాప్తు సంస్థలు కూడా ఎందుకు అలసత్వం వహిస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. మరి దాన్ని అర్థం కాని పరిస్థితి కాదు, ప్రజలేమనుకుంటున్నారు ఈవేళ దాంట్లో ఈ యొక్క అధికారుల అలసత్వం చూస్తే అతను ఆ వ్యవస్థను మేనేజ్ చేశారేమో, వాళ్ళు ఆలోచి పడ్డారేమో అనేటువంటి ప్రచారం అది వాస్తవ రూపం దాల్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ప్రచారానికి అవి తావివ్వకుండా మరి వేళ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి దా దిశగా చర్యలకు ముందుకెళ్ళాలి. మరి ఇంకా వేగంగా దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇవాళ ఎందుకన్నా అంటే బ్యాంక్స్ కానీ ఎక్కడైనా కానీ ఈ ట్రాన్సాక్షన్స్ దాని మీద
చాలా స్పష్టంగా ఇప్పుడు ఏమీ లేనాడు ఓ బెగ్గరో లేకపోతే ఇంకా ఒక సామాన్యుడు కోట్లాది రూపాయలు మరి ఎట్లా వచ్చినాయి, ఎట్లా ఇన్వెస్ట్ చేశాడు అనేది కనుక నిజాన్ని కనుక వెలికి తీసినట్టయితే ఖచ్చితంగా అన్ని దొరుకుతాయి. ఎందుకంటే నీకు ఏది పూర్వీకుల ఆస్తి కానీ చిరచరాస్తులు కానీ లేదా నువ్వు స్వార్జితంగా సంపాదించేది కానీ ఆదాయ వనరులు కానీ ఇవన్నీ లేకుండా కోట్లాది రూపాయలు మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి, ఆ డబ్బుని వీళ్ళు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ దిశగా కనుక మరి చర్యలు చేపట్టినట్టయితే ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా దీంట్లో మరి మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇవన్నీ కూడా వాళ్ళు సరదాగా తీసుకున్నప్పటికి కూడా ఇవాళ సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి. ఆ తిరుపతిలో వెంకటేష్ నాయుడు ఆ క్యాష్ కౌంట్ తీసుకున్న వీడియోలు, ఫోటోలు కానీ ఇంకా అనేక రకమైన వీడియోలు ఇవన్నీ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఇవన్నీ కూడా మరి ఖచ్చితంగా ప్రభుత్వం తీవ్రంగా స్పందించాలి, దాని మీద చర్యలకు ఉపక్రమించాలి. ఒక పక్క మరి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూనే వీటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. మరి అట్లా చేయకపోయినట్టయితే ఇప్పటికే ఇవన్నీ కూడా మరి స్లోగా వెళ్ళటం మూలంగా అయితే వ్యవస్థల పరంగా ప్రభుత్వంగా దానికి చట్ట పరిధులు కొన్ని ఉంటాయి. మరి ఆ పద్ధతుల్లో వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో మరి వీళ్ళు ఎందుకు తాత్సారం చేస్తారనేటువంటి భావన కలగకుండా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అధికారులు ఇప్పుడు మీ గతంలో మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల్లో మరి జడ్జిల్ని వాళ్ళని ఉన్నప్పుడు ఫోన్ రికార్డ్స్ బట్టి మరి ఆ రోజు లక్ష్మీనారాయణ గారు అన్నీ కూడా జడ్జిలకు కూడా లంచం ఇచ్చిన కేసులు కూడా బయటపెట్టిన సంగతి మనం చూసాం. ఇవాళ అంతకన్నా వేగంగా వ్యవస్థలు అభివృద్ధిగా ముందుకెళ్ళి మరి ఈవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం కానీ సోషల్ మీడియా పరంగా కానీ ఈవెన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఇవన్నీ అనేక విధాలుగా ఉన్నాయి కాబట్టి ఈజీగా అన్ని వెలికి తీసే పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ ఆ రోజు లేని సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుటేజ్లు ఇవన్నీ కనుక సేకరణ చేసి ఆ దిశగా అయితే ఏ ఒక్కరు కూడా ఈ యొక్క ఈ స్కామ్ల నుంచి తప్పించుకునే పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా ఉండవు. కాబట్టి ఆ దిశగా మరి అంటే చట్ట పరిధిలో చట్టపరంగా పద్ధతిగా వెళ్ళాలి తప్ప ఆగమేఘాలుగా పోయి ఫెయిల్ అవ్వద్దు అనేది కూడా నేను భావిస్తా ఉన్నాను. చాలా మంది ఇంకా స్పీడ్గా కావాలంటున్నారు. అట్లా కాదు, వ్యవస్థల పరంగా వాళ్ళకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ పరిధి పరంగా చట్టపరంగా కరెక్ట్గా న్యాయపరంగా ముందుకు వెళ్ళి దాని మీద చర్య తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ దోషులు ఎవరు కూడా మరి ఈ స్కామ్ల నుంచి తప్పించుకోకుండా ఖచ్చితంగా దొరుకుతారు. వాళ్ళ ఆస్తుల్ని కూడా మొత్తం సీజ్ చేసి ఈవేళ ప్రజల ఆస్తుల్ని దోచుకున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇంకో ఎవరు కూడా ఈ రకంగా మరి ఈ పరిస్థితులకి కానిక విధంగా వ్యవస్థల్ని నడిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అయితే సార్, మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం పేరు కూడా ఈ ఛార్జ్ షీట్లో ప్రస్తావించారు కదా సార్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అజయ్ కల్లం గారి పేరు ఊకిలి బాబాయ్లో కూడా వచ్చింది. ఆ రోజు ఆయన 164 స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత మార్చుకున్న వైనం కూడా మనం చూసాం. ఎందుకంటే సీఎం ఆఫీస్లో ఉన్నారు కాబట్టి ధనంజయ రెడ్డిది ప్రధాన పాత్ర ఉంటే మరి అజయ్ కల్లం గారు అంతవరకు ఆయన రిటైర్ అయ్యే వరకు కూడా ఆయనకు చాలా మంచి పేరు ఉంది. ఒక నిజాయితీ పరుడు అధికారిగా, వ్యవస్థల్ని సక్రమంగా నడిపించే అధికారిగా మరి చాలా మంచి పేరు ఉన్న అతను ఇవాళ జగన్మోహన్ రెడ్డి పంచాయతీ చేరటం మూలంగా పేర్లో రెడ్డి తీసుకునే కానీ చివరికి అతను కులపరంగా రెడ్డి కులంగా జగన్మోహన్ రెడ్డికి సమర్థించి ఆ యొక్క దీంట్లో వెళ్ళటం అనేది వేళ అందరూ కూడా తెలుసుకోవాలి. ఏదైతే మూర్ఖంగా మొండిగా గుడ్డిగా సమర్థించినట్టయితే ఇటువంటి మరి ఆయన జీవితకాలం అంటే దాదాపు 60 సంవత్సరాల సర్వీస్లో ఉన్నాడంటే 35-40 ఇయర్స్ సర్వీస్ చేసి సంపాదించుకున్న పేరు వేళ ఏమైపోయింది అనేది అటువంటి వ్యక్తులు కూడా ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా అది అజయ్ కల్లం గారు కానీ, కల్లా అజయ్ రెడ్డి గారు కానీ, ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ ఇప్పుడు వాళ్ళు అసలు దానికి ఎక్సైజ్కి కమిషనర్గా పెట్టిన అతను
ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ ఉండాల్సిన పోస్ట్ లో ఒక ఐఆర్ఎస్ అధికారులను తీసుకొచ్చి పెట్టడం, మైన్స్ డిపార్ట్మెంట్ లో కూడా డైరెక్టర్ జాయింట్ సెక్రటరీ క్యాడర్ లేనటువంటి వ్యక్తిని, అంటే ఆఫ్టర్ ఆల్ ఒక అసిస్టెంట్ సెక్రటరీ డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్న వాడిని డైరెక్టర్ గా పెట్టడం, ఈ రకంగా మరి దాని వ్యవస్థల్ని ఎట్లా నిర్వీర్యం చేశారు, విధ్వంసం చేశారు అనేది కూడా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఆ దిశగా ఏ ఒక్కరు కల్లం అజయ్ రెడ్డి గారు కానీ, ధనంజయ రెడ్డి గారు కానీ, ఇంకెవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఏ ఒక్కరిని, అంతేకాకుండా అసలు డిస్టిలరీ నుంచి ఎంత లిక్కర్ వచ్చింది, అసలు డిస్టిలరీ ఒక్కటి చాలు, డిస్టిలరీలో ఆన్ రికార్డు మొలాసిస్ ఎంత వచ్చింది, ఎంత డెలివరీ అయింది, ఎక్కడికి వెళ్ళింది, ఎవ్రీథింగ్ ఇన్ రికార్డ్. దే కెనాట్ ఎస్కేప్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.